నడవడిక, అదే ఎలాంటి సావాసం? మంచి సావాసం కూడా చదువు. ఎలాంటి సావాసం? మంచి నడవడికను కూడా చెడగొట్టేస్తుంది. మేలుకుని చాలా మంచి సావాసం ఎలాంటి నడవడికను కూడా చెడగొడుతుంది. అందుకే మన జీవితంలో మోషే దేవుడితో సావాసం చేశాడు గనక, మోషే దేవుడితో నడుచుకున్నాడు గనక, మోషే దేవుడి వైపు చూశాడు గనక, అందుకే ఆయన ముఖ దర్శనం చూడలేకపోయారు. ఆయన నిలబడుతున్న స్థలం అంత భయంకరంగా దేవుడు మార్చాడు గనక, ఎలాంటి సావాసం కలిగి ఉండాలంటే మంచి సావాసం. దేవుడితో సావాసం కలిగి ఉంటే మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. మనకు కావాల్సింది ఏంటి అసలు? ఆ సావాసంలో మనకి ఏం కావాలి? బాధలు తీర్చబడాలా, లేదా ఆ సావాసంలో మనకు కష్టాలన్నీ తీర్చబడాలా? మోషే దేవుడితో ఎందుకు సావాసం చేశాడు? లేదా ఇశ్రాయేలు ప్రజలకు ఏదో మేలు చేద్దాం, లేదంటే కష్టాలన్నీ తీర్చుదాం, లేదా అట్లా కాదు. దేవుడితో సావాసం చేస్తే, దేవుడితో నడుచుకుంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ లోకం ఎప్పటికైనా నశించిపోద్ది, ఈ లోకం ఎప్పుడైనా కాల్చబడుతుంది కనుక మనం దేవుడితో సావాసం చేస్తే మనం దేవుడి రాజ్యంలో ఉంటాం. అందుకే వీళ్ళు ఎల్లప్పుడూ దేవుడి మందిరానికి వచ్చి రొట్టె విడిచుట, ప్రార్థన చేయుట, ఎడతెగని అంటే తెగిపోని బంధం లాగా పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు, స్తుతిస్తా ఉన్నారు, దేవుడి మందిరం రొట్టె విడుస్తున్నారు. రొట్టె ఏంటి అంటే ఆయన జ్ఞాపకాలు చేసుకున్న ఎలా మన కొరకు బలైపోయాడు, ఎలా మన కొరకు రక్తం కాచారు, ఎలా ఆయన కొరడా దెబ్బలతో చీల్చారో అవన్నీ గుర్తు చేసుకుని గుండె నిండా కన్నీళ్లు పెట్టుకొని, కడుపు నిండా బాధలన్నీ తీసుకుని ఏడుస్తా దేవుడి సన్నిధిలో మొర్ర పెడతా ఉన్నారు. అందుకే ఉంటుంది, మీరు నన్ను ఎత్తకండి, నేను మిమ్మల్ని ఎత్తుకుతాను, మీ కష్టాలు తీర్చబడతాయి. అందుకే అట్లా ఏది ఫస్ట్ ఎవరిని ఎతకాలంట? దేవుణ్ణి ఎతికితే మన జీవితంలో ఏదైనా ఆయన చేయగలిగిన దేవుడు. అందుకే ఈ అపోస్తులు రొట్టె విడిచిటందు ప్రయాసపడుతున్నారు, ప్రార్థన చేయడానికి ప్రయాసపడుతున్నారు. వాళ్ళ పనులు లేవా, వాళ్ళు తిరగలేరా, వాళ్ళ కుటుంబాలు లేవా? కానీ ఆయన సన్నిధిలో